నేడు సువార్తతో చేరుకోవడానికి కష్టమైన వారు ఎవరు? వారి లక్షణాలు ఏమిటి? వారిని చేరుకోవడం అనేది ఎందుకంత కష్టమైనది? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ప్రస్తుతం మనం ధ్యానిస్తున్న యెహెజ్కేలు గ్రంథ అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ప్రవక్త యొక్క పిలుపును గూర్చి మరియు ప్రవక్త యొక్క బాధ్యతకు సంబంధించి దేవుడిచ్చిన శక్తితో కూడిన వరాన్ని గూర్చి వివరంగా తెలుసుకుందామా? జీవితము నీటి బుడగ సమానము, నీ నివాసము అశాశ్వతము. మరి ఎందుకు నీకీ ప్రయాసము? ఈనాడే తెలుసుకో ఈ నిజము. నీ జీవితము నీటి బుడగ సమానము, నీ నివాసము అశాశ్వతము. మరి ఎందుకు నీకీ ప్రయాసము? ఈనాడే తెలుసుకో ఈ నిజము. నీ జీవితము నీటి బుడగ సమానము. దినములు నీవని అనుకోకు, దుర్దినములలో నీ ఉన్నావు. దినములు నీవని అనుకోకు, దుర్దినములలో నీ ఉన్నావు. ఏనాడో నీ జీవితాంతము, ఏనాడో నీ జీవితాంతము. ఈ క్షణమే యేసుని చేరుము. నీ జీవితము నీటి బుడగ సమానము, నీ నివాసము అశాశ్వతము. మరి ఎందుకు నీకీ ప్రయాసము? ఈనాడే తెలుసుకో ఈ నిజము. నీ జీవితము నీటి బుడగ సమానము.
క్షణమే నీ జీవితము నీటి బుడగ సమానము. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3వ అధ్యాయము 14వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను. ప్రియులారా, ఈ వచనాన్ని గమనించారా? యెహెజ్కేలు తాను చూసిన దర్శనం తర్వాత అతడు నిలబడలేకున్నను ఇంకను కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఒక పిలుపు, ఒక ఆదేశం మరియు దేవుడు అతన్ని నియమించిన పదవిని, బాధ్యతను శక్తితో నిర్వహించుటకు అనుగ్రహించబడబోతుంది. ఇక్కడ నరపుత్రుడా అనే మాటను మనం గమనిస్తాం. దేవుడు అతన్ని నరపుత్రుడా అని సంబోధిస్తున్నాడు. ఈ పేరు యెహెజ్కేలు గ్రంథంలో సరిగ్గా 100 సార్లు కనిపిస్తుంది. దానియేలు కూడా నరపుత్రుడు అని పిలువబడ్డాడు. పాత నిబంధనలో ఈ ఇద్దరు మాత్రమే ఈ పేరుతో పిలువబడ్డారు. ఇదే పేరును ప్రభువైన యేసు తనకు అన్వయించుకున్నాడు. క్రొత్త నిబంధనలో 86 సార్లు తనను తాను ఈ పేరుతో పిలుచుకున్నాడు. ఇది ఆయనకు కలిగిన తిరస్కారము, అవమానము మరియు అదేవిధంగా ఉన్నత స్థానంలో ఉన్న స్థితిని సూచిస్తుంది. ఆయన నరపుత్రుడు లేదా మనుష్య కుమారుడు. ఇక యెహెజ్కేలు నిజంగా చాలా కష్టాలను అనుభవించాడు. దానియేలు, ఇర్మియా లేదా యెహెజ్కేలు వీరిలో ఎవరి స్థానాన్ని కోరుకోకూడదని నీవు అనుకుంటున్నావని నన్ను ఎవరైనా అడిగితే నేను మాత్రము ఈ యెహెజ్కేలు స్థితిని మాత్రము ఎంచుకోనని చెప్తాను. నిజమే, దానియేలు బబులోను రాజు ఆస్థానంలో కూడా ఒక సందర్భంలో ప్రమాదంలో ఉన్నాడు. దాని గురించి తెలుసుకోవాలంటే దానియేలు ఒక రాత్రి సింహాల గుహలో గడిపిన సింహాలను అడగాలి. ఒకవేళ గనక దేవుడే జోక్యం చేసుకోకపోతే దానియేలు సింహాలకు ఆహారమయ్యేవాడు. కానీ నేను మాత్రము యెహెజ్కేలు పని కంటే కూడా దానియేలు పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే అతడు కనీసం బబులోను రాజభవనంలో విలాసవంతమైన నివాసాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఇర్మియా కూడా తన పరిచర్య సమయంలో చాలా వరకు విరమణ పొందుతున్న స్థితిలోనే ఉన్నాడు. అయితే అతడు ప్రవచన పరిచర్యలో ప్రజలు బందీలుగా తీసుకువెళ్ళబడే వరకు కూడా గంభీరమైన ప్రమాదంలోనే ఉన్నాడు. అయితే ఈ యెహెజ్కేలు ఒక కఠినమైన పనిని, చాలా కష్టమైన పనిని చేయడానికి పంపబడ్డాడు. అతడు దేవునికి విముఖత చూపే ప్రజలతో మాట్లాడే బాధ్యత కలిగి ఉన్నాడు. అతడు తమను తాము దేవుని ప్రజలు అని భావించే వారి యొద్దకు పంపబడ్డాడు. కానీ వాస్తవానికి వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో దేవుని ఆత్మ యెహెజ్కేలు మీదికి వచ్చి అతన్ని ఈ సేవకు సిద్ధం చేస్తున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవుడు యెహెజ్కేలుకు ఇచ్చిన పనిని చేయడానికి దేవుని యొక్క ఆత్మ అతనికి శక్తిని ప్రసాదించాడు. నేను దృఢమైన నమ్మకంతో చెప్పేదేమిటంటే, దేవుడు మిమ్మల్ని గనక ఏ పనికి పిలిచినా ఆ పనిని చేయడానికి అవసరమైన శక్తిని కూడా ఆయనే మీకు ఇస్తాడు. వాస్తవానికి గొప్ప దేవుని పనిని దేవుని శక్తితో మాత్రమే చేయగలం. మీరు ఏదైనా ప్రత్యేకమైన పనికి పిలువబడితే దానిని సాధించడానికి ఆయన మీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. మీరు చేరుకోగలిగే ఉత్తమ స్థితి ఏమిటంటే, ప్రభువు మీకు అప్పగించిన పనిని మీ స్వంత బలముతో చేయలేమని గుర్తించడమే. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపిన తర్వాత నేను నా స్వంత శక్తితో నా ప్రజలను విడిపించలేననే సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అతనితో, నేను నీ ద్వారా ఈ పనిని చేస్తాను అని అన్నాడు. ప్రియులారా, దేవుడు అతన్ని ప్రజలను విడిపించడానికి పిలిచాడు. మోషే దానిని సాధించగలిగాడు.
అతనిలో ఏదైనా ప్రత్యేకత ఉన్నందుకు కాదు, కానీ దేవునిలోని అపారమైన శక్తి ద్వారా మాత్రమే అతడు దానిని సాధించగలిగాడు. ఈ సత్యము నేటికి మనకు కూడా ఆచరణాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది సేవలో, సామాన్య విశ్వాసుల జీవితంలో మరియు పరిచర్య క్షేత్రంలో కూడా వర్తిస్తుంది. ఒకసారి ఒక యువజంట ఒక సంఘ కాపరి దగ్గరికి వచ్చి వారు మిషన్ పరిచర్య క్షేత్రానికి పిలువబడ్డామని చెప్పారు. ఆ సేవకుడు వారిని జాగ్రత్తగా ప్రశ్నించాడు. ఎందుకంటే వారు నిజంగా పిలువబడ్డారని తనకు స్పష్టంగా అనిపించలేదు కాబట్టి. మొత్తానికి వారు మిషన్ క్షేత్రానికి వెళ్ళారు. కానీ వెంటనే అక్కడి పరిస్థితులకు తట్టుకోలేక గాయపడి తిరిగి వచ్చేశారు. ఆ పాస్టర్ గారు వారితో మాట్లాడినప్పుడు వారు మనస్తాపం చెందారు మరియు దేవుడు వారిని వదిలేశాడని భావించారు. వారు ముందుగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయినా దేవుడు వారిని ఉపయోగించుకునలేదు. ఆయన వారితో అన్నాడు, మీరు మిషన్ క్షేత్రానికి నిజంగా పిలువబడితే ఆయన మీకు ఆ పనిని చేయడానికి శక్తిని ఇవ్వడా? వారు ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. నా ప్రియ స్నేహితులారా, మనము కూడా దేవునిచే పిలువబడితే ఆయన మనకు ఈ పనిని చేయడానికి అవసరమైన శక్తిని ఇస్తాడు అని గుర్తించాలి. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము నిజంగా దేవునిచే పిలువబడ్డాము అనే విషయంలో నిశ్చయతను కలిగి ఉండాలి. యెహెజ్కేలు అందరికంటే కఠినమైన పనికి పిలువబడ్డాడు. దేవుడు ఇప్పుడు అతనికి తన పని గురించి చెప్పబోతున్నాడు. మనలో ఎవరికైనా దేవుడు ఇలాంటి విషయం చెప్పి ఉంటే, క్షమించండి ప్రభు, నేను ఇప్పుడే రాజీనామా సమర్పిస్తున్నాను, నా పనేదో నేను చేసుకుంటాను, మీరు ఇంకా ఎవరినైనా ఎంచుకోండి అని చెప్పేవారమేమో. యెహెజ్కేలుతో చెప్పిన విషయాలు మనతో చెప్పకపోవడాన్ని బట్టి మనం ఎంతో సంతోషించాలి. ఎందుకంటే మనము చాలాసార్లు పిరికివారమని మరియు పిరికితనం మన రక్తంలో ఉందని ఒప్పుకోక తప్పదు. అయితే ప్రియులారా, మనం ఇక్కడ ఈ యెహెజ్కేలును మిక్కిలి గౌరవించాలి. ఇక యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలలో యెహెజ్కేలుకు తన పని గురించి కొన్ని విషయాలను దేవుడు తెలియజేస్తున్నాడు. మనం వాటిని గమనిద్దాం. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు. ప్రియులరా, దేవుడు చేసిన ఈ ప్రకటన ఎంతో అద్భుతమైనది. నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు నిన్ను పంపుచున్నాను అని దేవుడు అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో తిరుగుబాటు అనే పదం మళ్ళీ మళ్ళీ కనబడుతూనే ఉంటుంది. వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రజలు. ఇక్కడ జనం అని అనువదించబడిన పదము దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలకు సాధారణంగా ఉపయోగించే పదం కానే కాదు. వాస్తవానికి హీబ్రూ భాషలో ఇది గోయ్ అనే పదం. అన్యజనులకు, అన్య జాతులకు ఈ పదం ఆపాదించబడింది. ఇశ్రాయేలు ప్రజలు తమ చుట్టూ ఉన్న అన్య జాతుల స్థాయికి దిగజారిపోయారు. దేవుడు వారిని తన ఎదుట తిరుగుబాటు చేసిన తిరుగుబాటు జనం అని, సిగ్గుమాలిన వారు అని పిలుస్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు సువార్తతో చేరుకోవడానికి కష్టమైన వారు ఎవరో కాదు, సంఘ సభ్యులే. అంటే చర్చిలో అనగా సంఘంలో ఉండి కూడా సువార్తను తిరస్కరించిన, దేవుని వాక్యాన్ని నిరాకరించిన వారు చర్చిలో ఉన్నప్పటికీ వాస్తవానికి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. క్రైస్తవుడుగా ఉండడం అంటే నైతికంగా మంచి బాలుడు, మంచి బాలిక అని ఉండడమే అని వారు భావిస్తారు. వారు సంఘాన్ని ఒక ఆట విడుపు స్థలంగా భావిస్తారు. ఇది వారికి ఒక సుఖవంతమైన వినోదం. వారు మృదువుగా ఉండాలని, ఎవరితోనూ ప్రమాదంలో పడకూడదని భావిస్తారు. పైపైన శాంతమైన, సుఖకరమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. వారు పాపులని, రక్షింపబడాల్సిన అవసరం ఉందని, దేవునికి విధేయులుగా మారాలని ఎవరైనా వచ్చి చెప్పడం వారికి ససేమిరా ఇష్టముండదు. ఇలాంటి వారిని చేరుకోవడం చాలా కష్టం. ప్రియులారా, ఈ రోజుల్లో పరిచర్యలో ఉన్న నా తోటి సహోదరుల పట్ల
నా హృదయం కరిగిపోతుందని చెప్పగలను. వారు ఒక వేడి స్థానంలో కూర్చున్నారు. పరిచర్య గురించి ఆలోచిస్తున్న ఏ యువకుడికైనా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, అతనికి ఖచ్చితంగా పిలుపు అనేది ఉండాలి. అతనికి తన పిలుపు గురించి నమ్మకం లేకుంటే బహుశా అతడు ఏదో ఒక వ్యాపారం కానీ ఏదైనా పని చేసుకోవడం కానీ మంచిది. పరిచర్యలోకి మాత్రం వెళ్ళకూడదు. నేడు దేవుని వాక్యం కోసం నిలబడాలంటే పరిచర్య అంత సులభమైన పనేమి కాదు. ఇక యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనినట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ప్రియులారా, దేవుడు యెహెజ్కేలుతో ఇలా అంటున్నాడు, వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త అనేవాడు ఉన్నాడని వారు తెలుసుకొనినట్లుగా నేను దీనిని నిర్ధారిస్తాను. యెహెజ్కేలు వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు అతనితో అతని మాటలతో ఏకీభవించకపోయినప్పటికీ అతడు నిజంగా దేవుని ప్రవక్త అని అంగీకరించి ఉంటారు. నేను మీతో నిజం చెప్పాలంటే, నేను కానీ ఇతర దైవ సేవకుడు లేని సమయంలో కూడా ప్రజలు ఇలాగే చెప్పాలనేది నా కోరిక. అతడు మాకు తెలిసినంత వరకు దేవుని వాక్యాన్నే ప్రకటించాడు అని ప్రజలు చెప్పడమే ముఖ్యం. ఇక యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలను గమనిద్దాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నది ఏమిటంటే, యెహెజ్కేలు ప్రమాదంలో ఉండబోతున్నాడు. కానీ దేవుడు ఇలా అంటున్నాడు, వారికి భయపడకు, వారి మాటలకు భయపడకు. ప్రభువు యెహెజ్కేలుకు అతని పని ఎలా ఉండబోతుందో స్పష్టంగా వివరిస్తున్నాడు. ఇక మనము 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇక్కడ ఒక కఠినమైన సవాలు గల పనికి ప్రవక్త ఎలా సిద్ధపడతాడో చూస్తాం. యెహెజ్కేలు కంటే ఇర్మియా భిన్నమైన స్వభావం కలిగిన వ్యక్తి. ఇర్మియా విలపించే ప్రవక్త. అతని కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉండేవి. ఆ కీలకమైన చారిత్రక క్షణంలో తన ప్రజలను బందీగా పంపడం దేవుని హృదయాన్ని విరిచివేస్తుందని వారికి తెలియజేయడానికి దేవుడు ఇర్మియాను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ప్రజలు బందీగా వెళ్ళారు మరియు వారు ఇంకా మనస్తాపంతో తిరుగుబాటు స్వభావంతోనే ఉన్నారు. అయితే ఈ సమయంలో ఇంకా దేవాలయం కాల్చబడలేదు లేదా యెరూషలేము నగరము ఇంకా నాశనం కాలేదు. ఈ చెరలో ఉన్న ప్రతినిధులు బబులోనుకు వచ్చిన 7 సంవత్సరాల తర్వాతే ఆ విధ్వంసం సంభవిస్తుంది. అందువల్ల అబద్ధ ప్రవక్తలు ఇంకా ప్రజలతో, మీరు దేవుని ప్రజలు, మీరు తిరిగి మీ స్వదేశానికి వెళ్తారు అని అబద్ధాలనే చెబుతున్నారు. వారు యెహెజ్కేలుతో, మాకు ఇలా చెప్పడానికి నీవెవరు? మేము దేవుని ప్రజలము, మేము మా స్వదేశానికి తిరిగి వెళ్తాము, మేము ఎక్కువ కాలం ఇక్కడ బందీలుగా ఉండము అని అంటున్నారు. కానీ దేవుడు యెహెజ్కేలుతో ఇలా చెప్పమని చెప్పాడు, వారు తిరిగి వెళ్ళడం లేదని వారికి చెప్పు. ఇర్మియా చెప్పినట్లుగా వారు 70 సంవత్సరాలు బందీలుగా ఉంటారు. వారు బబులోనులో 70 సంవత్సరాలు ఉంటారు. కాలువల వద్ద కష్టపడి పనిచేస్తారు, పొలాల్లో పనిచేస్తారు, భవనాలు నిర్మిస్తారు. ఇది వారికి చాలా కఠినమైన పరిస్థితి అవుతుంది అని చెప్పమన్నాడు. ఇక ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నరపుత్రుడా, ఈ కఠినమైన పనిలో అతడు అనుభవించే కష్టాల్లో ప్రభువు యెహెజ్కేలుకి ఇచ్చిన పేరు ఇది. అతనితో ప్రభు అంటున్నాడు, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథాన్ని భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. ప్రియులారా, నిజంగా ఇది ఒక విచిత్రమైన ఆహారం. అతడు దేవుని వాక్యాన్ని తినాలి.
నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యము మనలో భాగమై ఉండాలి. ఎవరి హృదయంలో వాక్యము లీనమవ్వదో, అవి ఆయన మాటలని నమ్మరో, వారు వాక్యాన్ని ప్రకటించడానికి వీలు లేదు. అలా లేకుంటే అతడు పరిచర్యల నుండి బయటికి వెళ్ళాలి. ప్రసంగ వేదిక అలంకారిక భాషకు కానీ లేదా అతిశయోక్తి పూరితమైన మాటలకు స్థలం కాదు. ప్రసంగ వేదిక దేవుని వాక్యాన్ని ప్రకటించి చాటించే స్థలం. ఇక యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను. ప్రియులారా, మంచి ఆధ్యాత్మిక ఆహారం కోసం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మీరు క్రీస్తును వ్యక్తిగా, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నారా? బహుశా మొదట నేను మిమ్మల్ని ఇలా అడగాలి, మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే మీరు ఆయన్ని ఎప్పుడు ప్రేమించలేరు. ఒకసారి ఒక బైబిల్ సెమినారీ ప్రొఫెసర్ ఒక దైవ సేవకుని ఇలా అడిగాడు, బైబిల్ యొక్క దైవావేశానికి సంబంధించి మీరు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు అతనితో ఇలా అన్నాడు, నేను అనుసరించే సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. నేను ఈ గ్రంథాన్ని ఎంతో ప్రేమిస్తాను. దేవుని వాక్యము మీకు అర్థవంతమైనదిగా మారాలంటే మీరు దాన్ని మొదటగా ప్రేమించాలి. దేవుని వాక్యము మీకు ఒక వ్యక్తిని బహిర్గతం చేస్తుంది, ఆపై మీరు ఆయన్ని ప్రేమిస్తారు అని ఆ వ్యక్తి చెప్పాడు. ప్రియులారా, యెహెజ్కేలు చెప్పినట్లుగా అది అతని నోటికి తేనె వలె మధురంగా ఉండింది. ఎందుకంటే అతడు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీల యొద్దకే నిన్ను పంపుచున్నాను. ఇక్కడ యెహెజ్కేలు అన్య దేశస్థులతో మాట్లాడడానికి కాదు, తన స్వంత ప్రజలతో మాట్లాడడానికి పంపబడ్డాడు. అతడు ఒక అన్య భాషను నేర్చుకోవలసిన మిషనరీలా కాదు, దేవుడు అతన్ని ఇశ్రాయేలు సంతతి వద్దకు పంపాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనాలను గమనిద్దాం. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపక నొల్లకయున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ప్రియులారా, ప్రభు అతనితో అంటున్నాడు, యెహెజ్కేలు, నేను నిన్ను సిగ్గుమాలిన, నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రజా సమూహం యొద్దకు పంపిస్తున్నాను. వారు నా మాట విన్నవారు కారు, నీ మాటలను కూడా వారు వినరు. ఇక యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలోని 8-9 వచనాలను గమనిద్దాం. ఇదిగో, వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినంగా ఉండు వజ్రం వలె చేసేదను. వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. ప్రభువు యెహెజ్కేలుతో ఇలా చెప్పాడు, నీవు ముందుకు సాగి నా వాక్యాన్ని వారికి అందించు. నేను నీ ముఖమును వారి ముఖముల కంటే కఠినమైనదిగా చేస్తాను. దేవుడు ఇర్మియా విషయంలో అతని ముఖమును కఠినమైనదిగా చేయలేదు. ఇర్మియా మృదువైన హృదయం కలిగినవాడు. అతడు ఎదుర్కొన్న ఇబ్బందులన్నిటినీ భరించలేకపోయాడు. ఒకానొక సమయంలో అతడు ప్రభువు వద్దకు వెళ్ళి రాజీనామా చేయాలని అనుకున్నాడు. కానీ యెహెజ్కేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేడు. దేవుడు అతనితో, ఇశ్రాయేలు ప్రజలు కఠినమైన హృదయం కలిగిన వారు,
నేను నీ ముఖమును వారి ముఖముల కంటే మరింత కఠినమైనదిగా చేస్తాను అని చెప్పాడు. ఒకసారి ఒక వ్యక్తి ఒక దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, అయ్యగారు, మా పాస్టర్ గారు గత రాత్రి సంఘ పెద్దలతో చాలా కఠినంగా మాట్లాడాడు. పాస్టర్గా అతడు అలా వారితో మాట్లాడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అప్పుడు ఆ దైవ సేవకుడు అతనితో, ఇంతకీ ఆ పెద్దలు ఎలాంటి వారు అని అడిగాడు. అప్పుడు అతడు ఇలా జవాబిచ్చాడు, అయ్యా, వారు నిజంగానే మా పాస్టర్కి చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అప్పుడు ఆ దైవ సేవకుడు అతనితో ఇలా చెప్పాడు, సహోదరుడా, అదే యెహెజ్కేలు ఎదుర్కొన్న సమస్య. కానీ దేవుడు అతని ముఖమును ఇశ్రాయేలు వారి ముఖం కంటే కఠినమైనదిగా చేశాడు. మీ పాస్టర్ ముఖము కూడా పెద్దలందరి సమక్షంలో అందరి ముఖం కంటే కూడా కఠినమైనదిగా ఉందనే నేను ఆశిస్తున్నానని చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యెహెజ్కేలు కాలం నాటి పరిస్థితులు నేటి దినాల్లో కూడా ఉంటున్నాయి. అయితే దేవుని వాక్యము అన్ని కాలాలకు సరిపోయేది, అందరికీ సరిపోతుంది. ఈ సత్యాలను మీ అనుదిన జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన వైనానికై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభువా, ఎంతో కఠినమైన వ్యక్తుల మధ్య నీ దాసుడు, నీ ప్రవక్త నీ వాక్యాన్ని అందించడానికి పూనుకున్నాడు. వాక్యాన్ని విన్నప్పటికీ దానికి లోబడక నీకు తిరుగుబాటు చేశారని విన్నాం. ఈరోజు కూడా నీ వాక్యాన్ని వింటున్న నీ ప్రజలతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యము చేత వారి జీవితాల్లో నీ కార్యం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విన్న సత్యాలను మా జీవితాలకు అన్వయించుకోవడానికి నీ కృపా సహాయం దయచేయమని నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును నమ్మకదగిన యేసయ్య గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నరపుత్రుడా అనే పేరు యెహెజ్కేలు గ్రంథంలో ఎన్నిసార్లు కనిపిస్తుంది? నరపుత్రుడా అనే పేరు యెహెజ్కేలు గ్రంథంలో ఎన్నిసార్లు కనిపిస్తుంది? 1 86 సార్లు, 2 100 సార్లు, 3 95 సార్లు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా మీరు అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాడని తలుస్తున్నాం. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏవైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబరుకు తప్పకుండా తెలియచేయండి. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. ఈ కార్యక్రమాలను మీరు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చును. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడైండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.